ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం। మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్, అవినీతిపై అనుక్షణం నిఘా। శాసనవస్త్రం తీసుకుని కొబ్బరికాయ తీసుకున్న వాళ్ళు కొబ్బరికాయ కొట్టి వచ్చి గణపతి పూజ ఫలం తీసుకుని ఎవరి స్థానంలో కూర్చోండి। చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం మురళిపు వరాహస్య భవతి ఓంకార మన భీమవరం పట్టణం పురదేవత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి ఆమ్రమణ సంభవమైనటువంటి శ్రీ 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 మావుళ్ళమ్మవారి దివ్య చరణములకు నమస్కరించి చండిగా వరదేవత అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ అలాగనే వరదేవత అయినటువంటి అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ అందరికీ శుభోదయం। ఈరోజు శ్రావణ పూర్ణిమ, చాలా విశేషమైనటువంటి రోజు। అందున శ్రవణ నక్షత్రంతో కూడి వచ్చింది, పరిపూర్ణంగా ఉంది। శనివారం శ్రవణ నక్షత్రానికి అధిష్టాన దైవం మహావిష్ణు, అలాగనే పూర్ణిమకి అధిష్టాన దైవం చంద్రుడు। ఇట్లా అనేకమైనటువంటి యోగములు కలిగినటువంటి ఈ రోజున శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రీతికారకంగా నిన్న ఇవాళ రేపు అమ్మవారిని చాలా విశేషమైనటువంటి స్వరూపంతో అలంకరించి నిన్నటి రోజు అందరూ సుభాషులందరూ కూడా వారి యొక్క గృహాల్లో మహాలక్ష్మి పూజ కార్యక్రమం చేసుకున్నారు। వరలక్ష్మి పూజ, వరలక్ష్మి వ్రతం। అలాంటిది ఇవాళ అమ్మవారి సన్నిధానంలో చండీ హోమానికి కూర్చోవడం చాలా మీ అందరికీ అదృష్టం। మనకుండేటువంటి ఏవేమైతే కామ్యములు ఉన్నాయో కోరికలవన్నీ కూడా సిద్ధిస్తాయి। అందరూ కూడా మంచి మనస్సుతో ప్రశాంతంగా కూర్చొని సెల్ ఫోన్ దాన్ని కొంచెం బంద్ చేసి అత్యవసరమైతే ఇంకేమైనా రావాల్సి ఉంటే చెప్పండి, మా వాళ్ళు ఇస్తారు వాలంటీర్స్। 28 నెంబర్ రసీదు మర్చిపోతుంది, నాకు మీటింగ్ వచ్చి పాపం చేసి మళ్ళీ పుణ్యకర్మ చేయడానికి వాళ్ళకి అవకాశం లేక మళ్ళీ ఉత్తమ జన్మ రావాలి అంటే ఏం చేయాలి? పుణ్యం కావాలి। పుణ్యం చేయలేదు వాడు వచ్చి ఇలా మనం చేసేటువంటి వాడు ఈ పక్కన కూర్చుంటాడు, మనం ఎవరి పడిగా ఉంటే ఈ పుణ్యం వాడు పడుతుంది। కాబట్టి మనకి శాస్త్రం ఏం చెప్పింది? అక్షరం వేయండి, వాసన చూసి ఎడం పక్కన ఉత్తిష్టండు భూత విషాదాహ అంటారు। అవి కొండవతలకి ఆ పక్కన కూర్చోవాలి అని మనము వాసన చూసి, అంటే వాసన ద్వారా మన ప్రాణశక్తిని దాంట్లో నింపుతాం అన్నమాట। చూడండి, అంటే మీకు సైంటిఫిక్గా చెప్తాను విషయం బాగా ఇంకా చేసుకొని వాళ్ళకి అభివృద్ధి మనం ఉపయోగించి శ్రమపడి, కాబట్టి అలాంటివి ఉంటాయి, అవన్నీ కూడా మీరు గమనించుకుంటూ చక్కగా ప్రారంభం చేద్దాం। ప్రారంభిద్దామా? प्रत्यंगायं
निकुलपुरस्ते महिमा गाये हरीश्वरमुदरेन्द्रमानो दीर्घो मातराः येन स्तवत्नामते पतङ्गिन्द्रार्तिभ्यामोधामहेदान् देवी काजमगणजन्त देवास्तां वितरूपाः प्रभवन्ति सानो मुद्रे नमो जन्महाना भैरवात् अस्मान् कार्यक्रम ప్రారంభమైంది మీరు మాట్లాడండి ఏమైనా కావాలంటే ఇగో మొబైల్తో చెప్పండి అయం ముహూర్త శుభముహూర్తస్తు స్మరే పుండరీకాక్షుండవాక్యాభ్యంతర శుభి ఈశ్వరాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః దంపతులు కూర్చున్న వాళ్ళు ఆడవారే చేయాలి విడిగా వచ్చిన వాళ్ళు ఎవరు కూర్చుంటే వాళ్ళే చేయాలి ఓం దీర్ఘస్వజాతవేదోవగ్నం నిర్దుతిం మమావతుముష్టమహ్యమాహ జీవనం చ దిశో దిశో మానోధిముంసీజాతవేదః రామస్వం పురుషం జగదో అవిద్భరత్నాభిః శ్రీరామా పరిపాలయా సర్వార్థసాధికే గోవిందా గౌరీ నారాయణ నమోదే అక్షరం తీసుకుని ఎవరి వారి అక్షరం తీసుకుని ఎడం పక్కన వేసుకోండి సంతోషాజా ఆసన చూసే పక్కన వేయండి సంతోషాజా సమారభే ఉండాలి ఈ 3 వేలతో చేయాలి అదే మీ పక్కన ఇలా అక్కడి నుంచి తీయండి ఇలా ఇలా పెట్టుకోవాలి అక్కడ పెట్టే మాట ఓం పురహ ఓం మహా ఓం జన ఓం తమః ఓం సత్యం ఓం తీసుకుని ఇట్లా కుప్పుడు మూసి ఈ చేయి ఇట్లా పెట్టి ఈ చేతిలో ఈ చేయి పెట్టి కుడి మోకాల మీద పెట్టుకోండి కుడి 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 మోకాల మీద పెట్టుకోండి శ్రీ మావుళ్ళమ్మ దేవతా ప్రీత్యర్థం ఈ మావుళ్ళమ్మ దేవతా ప్రీత్యర్థం ప్రేమేశ్వర ఆవిడ ఇప్పుడు పక్కన పనిచేస్తారు మావుడి కోసం ఇక మావుళ్ళమ్మ దేవత శ్రీ మావుళ్ళమ్మ దేవత ప్రీత్యర్థం సర్వదో దేవదే రాజా వెంకట సాయి ఆంజనేయ రాజేశ్వర ధర్మ రక్షక బ్రహ్మానామధేయస్య సహ కుటుంబస్య భక్తిగానామధేయస్య సహ కుటుంబస్య బాలకృష్ణ సుబ్రహ్మణ్య వరమ వాక్యానిగానస్య సాయి దుర్గా నామధేయస్య హరిహర కుమార్ పుష్య నామధేయస్య కోడగోత్రోస్య వెంకట సతీష్ చౌదరి సుమలత సాయి అనిత్యానామధేయస్య నిర్మాణగోత్రస్య రఘురాం సుహాసిని మన్మయీ నామధేయస్య దాసుగోత్రోస్య ప్రతీశ్వర హేమవల్లి లలితాయ పద్మావతి కృష్ణనాభి నరేష్ గీతశ్రీ దేవాంశి నామధేయస్య వైవాగోత్రస్య వెంకట రాజా రమేష్ లలితా గీతి నామధేయస్య వైవాగోత్రస్య సోమేశ్వర రాఘవ నాయుడు కానీ రెడ్డి నామధేయస్య వైవాగోత్రస్య సూర్యనారాయణ సూర్య సత్యనారాయణ లక్ష్మి చెల్లాలు నామధేయస్య వైవాగోత్రస్య శ్రీనివాస మోదా నామధేయస్య వైవాగోత్రస్య మనోజ్ఞ భువనేశ్వరి ప్రియాంక నామధేయస్య పట్టుకుని చక్కగా చెప్పండి మమ అస్మాకం సహ కుటుంబానాం సబాంధవానాం సపరివారాణాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్య అభివృద్ధ్యర్థం మమ ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్య ఫల సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం మమ సహకుటుంబస్య జన్మలగ్న జాతకలగ్న గోచారలగ్న వశాత్తు ఏ
గ్రహాः అరిష్ట స్థానేషు స్థితాः తేషాం గ్రహాణాం అత్యంత శుభఫల ప్రాప్త్యర్థం భద్రకృష్ణ విష్ణు ప్రతాప్నాం కుటుంబస్య సర్వ అపమృత్యుదోష పరిహార ద్వారా దీర్ఘాయు ప్రాప్త్యర్థం మమ సంచారస్థలే త్రిశక్తి స్వరూపిణి ఆమ్రవణ సంభవ శ్రీ పౌళ్ళమ్మ దేవ్యాః దివ్యానుగ్రహ ప్రాప్త్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభపరంపర అభివృద్ధ్యర్థం అస్మిన్ లోకే న్యాయ ధర్మ పరిపాలన సిద్ధ్యర్థం అస్మిన్ లోకే హైందవ ధర్మ వైదిక ధర్మ పరిరక్షణ సిద్ధ్యర్థం సరస్వతి త్రిశక్తి స్వరూపిణి శ్రీ చండికా పరదేవత ప్రీత్యర్థం అస్మిన్ శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమ శ్రవణానక్షత్ర స్థిరవాసర మహాపర్వణి పుణ్యకాలే పరదేవతాయాః చరణసన్నిధౌ గురుబ్రాహ్మణ చరణసన్నిధౌ మమ యథాశక్తి చండీహవన మహోత్సవ శుభ సమయే ఆదౌ నిర్విఘ్నతా సిద్ధ్యర్థం మహాగణాధిపతి పూజాంచ కరిష్యే. ఒక్కసారి మనస్సులో అమ్మవారిని గణపతిని తలుచుకోండి, చక్కగా కంగారు పడదు. తలుచుకుని ఆడవారి చేతిలో ఉండే మగవారి చేతిలో వేసిందిగా చేతిలో వెళ్ళిపోయిన ఆడవారు చేతిలో వెళ్ళిపోతుంది. ఇంకా పండిత గారిని గౌరవబాబు గారిని తీసుకుని అక్కడ విడిచిపెట్టాడు. చేతిలో పెట్టుకోండి. మగవారి కానీ ఆడవారి కానీ ఎవరో ఒకరు చేయించామని ఎడ చేతిలో పెట్టుకుని తోలపాకి వేసే కాబట్టి దాంట్లో అక్షతలు వేసినట్టు కింద చేయి బోల్ నుంచి ఇలా పెట్టుకోవాలి. కలశం గంధపుష్పాఖ్యదైర్భక్తహస్తేనాచ్ఛాద్య కలశముఖే విష్ణుః కంఠే రుద్రస్తమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాత్మృతః కుక్షౌతసాగరః సర్వే సప్తద్వీపావసుంధర ఋగ్వేదోऽథ యజుర్వేదः సామవేదోక్యధర్మణాంగైర్వేదాత్రివే కలశాంబుషమావహ సర్వా దేవతావో భూర్భువస్సువరాభవూ. తమలపాకుని లోపల తిప్పి 3 సార్లు దాంట్లో ఓం అని రాయి, లేకపోతే వం అని రాయండి. వం తమలపాకుతోటి గణపతి మీద చల్లి పూజా ద్రవ్యాల మీద చల్లి మీ మీద చల్లుకుని మగవారు ఆ పక్కన ఉన్న ధర్మపత్ని పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళ మీద కూడా చల్లాలి. దేవం ఆత్మానంద సంప్రోక్ష్య అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మరే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గణాన్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపవశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదారత్రన్వన్నోటివిశ్రీనసాదనం. గణపతి వేసి నమస్కారం చేయండి. అస్మిన్ హరిద్రం మే మహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివారమేదో నమస్కారం చేస్తాం. మళ్ళీ అసలు చేతితో తీసుకోండి. ప్రతి ఉపచారం కూడా సమర్పయామైనప్పుడు కలప ఇస్తూ ఉంటాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. హర మహాగణాధిపతయే నమః ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి.
ఓం మహాగణాధిపతయే నమః. మలక్షలు తీసుకోండి. మహాగణాధిపతయే నమః. శ్రీగంధార్థముత్సరాంతరం తర్వాత ఒక్కసారి ఇలా వేదిక మీద చూడండి. నమస్కారం. శ్రీ మహాకాళీ దేవ్యే భయంతోటి వాడు శరణులు అయినప్పటికీ చేతులు వదిలిపెట్టేసి అనుకోండి. అలా విడిచిపెడితే వాడికి అశ్వమేధ బలం వస్తుందన్న. అలా విడిచిపెట్టేవాడు అంటే వాడు ప్రాణప్రదానం చేసినట్టు అనమాట. మళ్ళీ వాడు జన్మించినంత మనకి అట్లా అమ్మవాడు రాక్షసులు కొంతమందిని విడిచిపెట్టేసింది. అంటే వశమైపోయిన వాడు విడిచిపెట్టింది. ఎదురు తిరిగిన వాళ్ళు సంహరించిన తర్వాత రాక్షసులు దేవతలందరూ కలిసారు. కలిసి వాళ్ళందరూ విజయం పొందిన తర్వాత అమ్మవారిని విజయలక్ష్మిగా విజయదశమి నాడు చేస్తారు కదా అమ్మవారిని. ఆ విజయదశమి నాడు అనమాట విజయం పొందినటువంటి వాళ్ళు జయోద్ధానం చేశారు. జయ జయేతి 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 జ అలా చేసేస్తే జయ 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 అని 3 సార్లు తప్ప అమ్మవారికి రూపాయలు తప్ప ఏమన్నారా సమంత మర్చిపోయింది. అలా మనం కూడా జయోద్ధానం గట్టిగా చేస్తే అన్నింటికీ ఓం సుమధాయ నమః. ఓం ఏకధౌష్ట్రాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గణికర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం భారతంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రదండాయ నమః. ఓం సూర్పగండాయ నమః. ఓం ధనుర్వజాయ నమః. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఒక అక్షరం కలుగు అలాగే వేయండి. అక్కడ 16వ మహాగణాధిపతయే నమః. దాంతో పొరపాటు అవుతుంది. ఎడం చేతితో పడిగా గుడి చేతితో చూపించగా పూర్వం మనం భవేంద్రియే ఆ పనులను కూర్చి దీపం పైకి ఎక్కడ ఉండగా గుడి చేతితో చూపించాను చక్క. దీపం ప్రత్యక్ష దీపం కలిగాని భాగ్యం పడుకోవాలి. మూడు సార్లు నిలుచుకుని వదిలిపెట్టండి. బాగా ఏం కోరుకోవాలి ఉదాహరణ ఉత్తరాభూషణం కోరుకోవాలి. కింద పెట్టేసి దాని చుక్క నీళ్ళు విడిచిపెట్టి దాని చివరిని కళ్ళ కట్టుకున్నప్పుడు గోవిందా గణపతి మహారాజుకి అశ్వత్థ గణపతి స్వామికి ప్రకృతి భద్రాణి జయ జయ హే జగదంబే భక్తవత్సలే పౌళ్ళమ్మ తల్లికి పార్వతీపదయే కళ్ళ కట్టుకుని గణపతి గురించి నమస్కారం చేయండి. మహాగణాధిపతయే నమః. సోదరులే మందరత్వం సమర్పయామి. అంటే ఇంట్లో చక్కగా గణపతి ఈ గౌరవంటే గణపతులు ఉంటాయి కదా అలాంటి అది కానీ పఠం కానీ ఇదోటి పెట్టుకుని చవితి నాడు అంటే ప్రతి నెలలో 2 సార్లు చవితి వస్తుంది. పొన్నం తర్వాత వస్తుంది, అమావాస్య తర్వాత వస్తుంది. ఆ 2 చవితి రోజుని ప్రారంభించి 41 రోజు గుర్తుపెట్టుకోవడం. 41 రోజు గరిగిపోసడం గరికి 2 చొప్పుని అవండి కళ్ళ కట్టుకుని 2 చొప్పుని ఈ 16 నామాలు చుట్టూ 2 16 32
కోసం పూజ చేసి చిన్న బెల్లముక్క నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకోండి. ఆ పని తప్పకుండా అయితే మీకు అందరికీ చెప్తాను. చాలా సులభమైన విషయం. గణపతిని అంత పెట్టి అంత విశేషం. అదే యాదగిరి పోకల అడాడు కూడా నేను చుట్టూ చేసిన విషయానికి అనమాట. ఇలాంటి విశేష కార్యక్రమాలంటే గుడికి రావాలి. ఆ చాలా అదృష్టునికి వేళ చాలా తెలుసా. ఎందుకంటే శ్రావణ పూర్ణిమ వీళ్ళు అమ్మవారి చూడండి ఎలా ఉంటుంది, ఎలా ఉంటారు జనం. ఒకరోజు అయితేనే సరిపోదని ఇవాళ రేపు కూడా 3 రోజులైతే ఇవ్వవారు. ప్రధానార్చకుల వారు అందరూ కూడా ఆలోచన చేసి సిబ్బంది వారు పండితులు అర్చక స్వాములు ఇంకా పేరు భక్తులు కూడా స్థితిలో వచ్చారండి. చూడాలి ఇక్కడ అసలు అద్భుతం అనమాట. అది సంకల్పం చేస్తే 1,00,000 కాదు అనుకుంటే 5.5-6 లక్షలు వచ్చి అంటే అమ్మవారి సంకల్పం అలా ఉంటుంది. ఏం చేస్తే దానికి అలా సిద్ధమైపోతుంది. చేశారు దానికి పూజా కార్యక్రమం కూడా చేశారు. అమ్మవారి సంకల్పంగా స్వర్ణ పుష్పాలు 108 పుష్పాలు దాదాపు 10 అదనమాట. కాబట్టి అందరూ చెయ్యి ముగ్గిలా చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహిమే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ దేహిమే గణనాయక వినాయక నమస్తుభ్యం సతతం మోనక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ మమ సర్వ కార్యేషు సర్వదా. ఆ కళ్ళకద్దుకొని చేయి చక్కగా అక్షరాలు వేసేసి కళ్ళకద్దుకుని ఇలా శిరస్సు మీద ఇట్లా అనుకోవాలి చెప్తా. గణాధిపతే మా ప్రార్థన నమస్కారాన్ని శ్రీ మహాలక్ష్మీ దేవ్యై పుష్పాణి మహాహుజం మోచ్యామి నమః. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయానేవ పరిపూర్ణం అస్తు. అంటే పూజాఫలంతా గణపతి సమర్పణ చేసేసి అక్కడ అడగచ్చు. లేదంటే గణపతి సమర్పణ చేస్తే వాళ్ళే చూసుకోండి. ఓం సహస్రదేవి నేను తీసుకుంటామని నేను డిక్లేర్ చేశాను. ఎప్పుడు వినాయక చదువుతాడు ఆయన సామ్రాజ్య పెట్టాల్సి చూశారు. ముమ్మారు ప్రదక్షిణం చేస్తారు భక్తగా. సమస్త నదీ నదులలో స్నానం చేసేటువంటి పనులు వస్తున్నాయా అని శ్లోకం కూడా చెప్పి ఇది ధర్మము అన్నాడు. అది నువ్వు చేయి చెప్పరా ఇది ధర్మము అన్నాడు. వెంటనే 3 ప్రదక్షిణాలు చేసేసాడు. అది కూడా తేలికేం కాదు చేశాడు. చేస్తే తర్వాత ఏం జరిగిందో మెదడు నేను చెప్పాలి చెప్తా. ఒకసారి నమస్కారం తీసుకున్నప్పుడు కూడా ఓం నమో దేవి నాగవల్లి రత్నయుగం కుంకుమాక్షర పుష్పైరభ్యర్థనం ఉందో ఒక కొబ్బరి చెప్పు కూడా తీసుకుని దాంట్లో పుష్పం కూడా పెట్టుకుని చక్కగా కళ్ళకప్పులు అరటిపండు కూడా తీసుకుని రొట్టె కూడా తీసుకోండి. అవి కవర్లో పెట్టుకోండి. ప్రసాదంగా భావించి కళ్ళకప్పుని కవర్లో పెట్టుకోండి. చక్కగా శ్రవణమాదేవి శ్రీ మహాగణాధిపతి ప్రసాద సిద్ధిరస్తు. అనిపిస్తుంది మోక్షం కూడా అమ్మవారు ఏమంటాం శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి వాళ్ళకు మోక్షలక్ష్మి కూడా ఆవిడే. మోక్షలక్ష్మి కూడా ఆవిడే కదా. అందుకే చూడంటారు మోక్షద్వార కవాట పాటలకరీ అన్నటువంటి అమ్మవారిని. కాబట్టి వాళ్ళకు కూడా అవసరమే. వాళ్ళు మోక్షం కావాలి. ఎన్నో రోజులు మోక్షం ఉంటుందా కోరిక. కాబట్టి ఎవరు కోరుకునేవాళ్ళు అది ఏది వారికి ప్రకారం నుండి అర్చనలు ఆగమం వైదిక స్మార్తాగమం ప్రకారం నడుస్తుంది మన ఊళ్ళో.
చూసిందా అమ్మవారికి చాలా విశేషమైనటువంటి అర్చనలు, అభిషేకాలు, అలాగే నిత్యము కూడా సకాలంలో నివేదనలు 6 కనీసం తప్పకుండా అయి తీరుతుంది అమ్మవారి దగ్గర. విశేషం గుర్తుపెట్టుకోండి. అంచేత అందరూ కూడా దయచేసి ప్రసాదాన్ని తీసుకొని ప్రశాంతంగా కూర్చోండి. అందరూ కూడా వాసన ఉంటుంది మనకి. ఎనర్జీ ఉంటుందంటే వాసన. అట్లాంటి ఏదో పాపం చేస్తాం, పాపం తాలూగా వాసన ఉంటుంది. వాసన వల్ల కష్టం వస్తుంది. తలనొప్పి వచ్చినా ఇబ్బందే. కాబట్టి ఏ వస్తువు ఇంట్లో లేకపోతే ఆ వస్తువు వల్లే మనకి లేదు కదా. కాబట్టి అన్ని వస్తువులు కావాలి. అన్ని ఉంటేనే ఆ సంసారం అందంగా ఉంటుంది. అట్లాగే ఇంట్లో భార్య, మంచి భర్త, మంచి పిల్లలు, మంచి గృహం, మంచి వాహనం. మనలాంటి రాక్షసులు చూడండి, ఇప్పుడు వ్యవహారం కూడా అలాగే ఉంది కదా. ప్రభుత్వ వ్యవహారం అంతా మనం చూస్తున్నాం. మన ఎంత కష్టపడుతున్నారు. మన అక్కడి నుంచి అన్ని ఎదుర్కొంటున్నారు పాపం. అది ఇక్కడ కూర్చొని ఇలాగ చెప్పిన మాటలో వాళ్ళు కూడా బలం రావాలి కోరుకుంటాం. మనం ఏం చేయలేదు కదా. విష్ణు సహస్రనామ పుస్తకం మీరు ఎక్కడ చూసారా అన్ని దేవతల ముఖాలు ఉంటాయి విష్ణుమూర్తికి. దాన్ని ఏమన్నారు? విశ్వరూపము అన్నారు. విశ్వరూప సందర్శనం ఎవరమని భగవద్గీతలో ఉంది.
అర్జునుడు చెప్తారు దేవుడు కృష్ణ పరమాత్మ. ఆ విశ్వరూపం ఎట్లా ఉంటుందో విష్ణుమూర్తిని, అమ్మవారికి కూడా సమస్త దేవతలు కలిసినటువంటి రూపం అన్నమాట చెందుతాడు. ఆమె యొక్క మొత్తం శరీరం అంతా కూడా దేవతామయం, రోమములు కూడా చూడండి ఎంత గొప్ప. అదే నేను యుద్ధం చేస్తుంటే రోమకూపేషు నిజలక్ష్మీ దివాకర అంట. 1000 సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తే ఎంత కాంతి ఉంటుందో ఆమె రోమకూపుల నుంచి ఎంత కాంతిస్తుందన్నారు. అలా ఉన్నప్పుడు ఇంకెవరు యుద్ధం చేయగలరు? రాక్షసులకు అంత శక్తి ఎక్కడుంది? ఇప్పుడు కూడా ధర్మమే గెలుస్తుంది లోపల, అధర్మం ఎప్పుడు ఓడిపోతుంది. కాబట్టి అటువంటి ధర్మస్వరూపుని ధర్మం కోసం వచ్చింది. రాక్షసులకు వరాలు ఇచ్చారు, ఆ వరాలకి వాడు పొంగిపోయి దేవలోకాలని ఖాళీ చేయించి నానా కష్టాలు పెట్టారు. అందరినీ భూలోకంలో కూడా కష్టాలు పెట్టారు. మహర్షులు పతివ్రతలను బాధించి ఇట్లా ఉంటే అప్పుడు అమ్మవారి దగ్గర వీళ్ళందరూ వెళ్ళారు. అప్పుడు అమ్మవారు నేను వస్తున్నాను వెళ్ళండి, నాకు శక్తి లేదు, మనం ఏం చేయమంటారు అయితే నేను యుద్ధానికి వస్తున్నాను తల్లి చూడండి, పిల్లవారి కష్టం వస్తుంటే ముందు ఆవిడ వచ్చి చుట్టూ ఈవిడ దాటి ప్రమాదం వారి దగ్గరికి వెళ్ళాలి నెలలు. కాబట్టి అట్లా అమ్మవారు కూడా ఆ దేవతలను రక్షించడం కోసమని అన్ని రూపాన్ని ధరించి ఇందులో చెప్పేటువంటి ఒక్కొక్కటి ఒక విశేషమైన రూపం అనమాట. అలాగే అందులో అమ్మవారికి చాలా విశేషమైన ద్రవ్యాలు అవన్నీ కూడా ఈ చింతభవనంలో వేస్తారు. దాని గ్రహదోషాలు, భూ వ్యవహారాలు ఏమండి అమ్మవారి గుళ్ళో మొన్న ధాన్యలక్ష్మి పూజ చేస్తారు. అవి ఇంట్లో పెట్టుకోండి, పొలంలో చల్లుకోండి అని చెప్పారు. పొలంలో చల్లితే మంచి పంట వస్తుంది నిజంగా. కాబట్టి ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీప్రదంగా ఉంటుంది, ధన సమృద్ధి, ధాన్య సమృద్ధి, అన్న సమృద్ధి ఉంటుంది ప్రకారం. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క విశేషాన్ని ఇస్తుందన్నమాట. అట్లాంటి అమ్మవారికి చండీహోమంలో ఇప్పుడు నమస్కారం చేసుకోవడం కూడా చెప్పండి. శ్రావణపురికి దుర్గాదేవికి చాలా ప్రత్యేకతలు. పూర్వం ఐగ్రీవుడైన రాక్షసుడు అమ్మవారినే దుర్గాదేవిని తపస్సు చేసి చాలా సంవత్సరాల పాటు తనకి ప్రాణం పోకుండా ఉండాలని కోరితే ప్రాణాలు పోకుండా ఉన్న సాధ్యకారి విషయం చెప్తే ఎవరో ప్రాణం పోకూడదని ఉంటే అయితే గుర్రవంతాలు ఉన్నవాడు కాస్త మాత్రమే నాకు అతనికి మరణం ఉండేలాగా వరం కోరుకుంటే అమ్మవారు ఇచ్చి ఇంకా మరణం లేదనే ఉద్దేశంతో దేవతలందరినీ ముగ్గు చెప్పల కట్టడం మొదలుపెట్టారు. విపరీతంగా అంటే విష్ణు శివుడు దేవతలందరూ అతనితో యుద్ధం చేస్తూ వస్తారు. ధర్మాంతా కాపాడాలని యజ్ఞాల హోమాలు అమలు
ఆ యుద్ధంలో అలిసలిసి పడుకున్న విష్ణుమూర్తి ప్రాణం చెందించి చాలా అలసితో పడుకున్నప్పుడు శివుడు అంటారు. పడుకున్నప్పుడు ఎలాగప్పుడు రాత్రి సుదేశంది విష్ణుమూర్తిని ఎలాగైనా నాపాల ఉద్దేశంతో ఈ మునుల గట్ట మమ్మీ అనే కీటకాన్ని వింటినాన్ని తెంపితే ఆ దీనికి విష్ణుమూర్తి వేస్తాన్ని ఉద్దేశంతో ఆ వింటినాన్ని పడుకొని మమ్మీ కీటకాన్ని గ్రహించగా ఈ మమ్మీ కీటకం పడగానే అనూహ్యంగా సంధించిన బాణం విష్ణుమూర్తికి తలలో ఎగరగొట్టింది. ఈ తలలో ఎగరగొట్టడంతో తలని ఎగురించి దేవతలను తీసుకుని అక్కడ దొరకనప్పుడు దేవి దుర్గాదేవి ఈ దేవతలందరూ మళ్ళీ ఆమెను ఆశించి విష్ణుమూర్తి లేకుండా ఈ లోకాలను నడుస్తున్నప్పుడు గుర్రం ముఖాన్ని తీసుకొచ్చి అతనికి తగిలించండి చెప్పారు. ఆ తగిలించని గుర్రం తెలిస్తే అతను ప్రాణం వస్తుంది చెప్తే ఆ గుర్రం మొహాన్ని విష్ణుమూర్తికి తగిలించి జీవం పోస్తుంది. ఈ శ్రావణ పౌర్ణమి రోజునే దుర్గాదేవి విష్ణుమూర్తి ప్రసన్నం కలిగి ఈ శ్రావణ పౌర్ణమి రోజునే అలా దుర్గాదేవికి ఈ శ్రావణ పౌర్ణమికి సంబంధం కాదు. ఇది అద్భుతమైన రోజు. ఐకేయుడు పచ్చవచ్చి జ్ఞానంతో విష్ణుమూర్తి సిద్ధం చేసి ఐకేయుడిని చంపడం జరిగింది. అనంతరం ఈ వ్యాధులందరినీ ఆయన విష్ణుమూర్తి ఇన్న చాలా కాలం అయిపోవడంతో మళ్ళీ వేదం అవన్నీ కొంచెం పునశ్చరణ చేయమని కోరినప్పుడు అందుకే ఈ వేద అధ్యయనం చేసిన వాళ్ళు కొత్తగా వేదం చదువుతున్న వాళ్ళు కానీ ఆల్రెడీ ఇప్పటికే వేదం చదువుతున్న వాళ్ళు కానీ ఈ రోజుని మళ్ళీ 4 ఏళ్ళ పాటు తిరిగి వెనకాల పునశ్చరణ చేసుకుంటారు. జ్యోతిషం, నిర్గుణం, వేదాలకి ప్రాంగాలకి ఇవన్నీ కూడా మళ్ళీ పునశ్చరణ చేసుకుంటారు. ఈ జ్ఞానం ప్రత్యేకంగా విష్ణుమూర్తిని ప్రతిష్ఠించి పునఃప్రతిష్ఠించిన హయగ్రీవుడు కారణంగా మళ్ళీ వేదాలు పరీక్షించబడ్డాయి. దుర్గాదేవి అనుగ్రహం ఎంత అన్నది ఇప్పుడు శ్రావణ పౌర్ణమి ద్వారా తెలుస్తుంది. ఇది ఈరోజు చండీ హోమం చేసుకునే అందరూ కూడా ధన్యులు. ఈ అమ్మవారి అనుగ్రహంతో, మౌళమ్మ అనుగ్రహంతో మీ అందరూ కుటుంబాల సిరి సమృద్ధితో ఉన్నారని కోరుకుంటున్నాను. జై శ్రీ మౌళమ్మ, జై శ్రీ మౌళమ్మ. మధ్యలో ఖాళీ ఇవ్వడం అలాగే బ్యాగులు పడేవాలంటే తీసేస్తే వాడు పట్టుకొస్తే ముట్టుకు నమస్కారం తీసుకోండి. దండంలో వేశారు, ఇదే వేయట్లేదు. జనపతిగోత్ర భవిష్య మహావిష్ణు శివ నామధేయస్య నాగోత్ర భవిష్య వంశీకృష్ణ నామధేయస్య తెలుగు మహాభగవతస్య పవన్ శ్రీనివాస్ పార్వతీ నామధేయస్య శ్రీనివాసస్య శ్రీనివాసాచార్యులు నామధేయస్య ధర్మస్య మోహన్ కుమార్ వెంకటరమణ మాధవ సాయి షణ్ముఖ రామ నామధేయస్య ధర్మస్య హరివరగోత్ర భవిష్య సాయి బాబు వరలక్ష్మి శేషగిరి మౌళి अंगसाईराम नामधेयस्य भक्तवदस्य श्रीभद्रराव गंगा रूपेश पार्वती
ప్రాంతంలో పూలవంత భవనం అది మెల్లిగా చెప్పిన వాటికి అర్థం వచ్చి దక్షిణ పడుతున్నారు దాంట్లో నమస్కారం చేస్తున్నారు. దాని పేరు పూర్ణాహుతి. అంటే పూర్ణముగా అన్ని రకాలైనటువంటి ఔషధులు, అలాగనే పరిమళ ద్రవ్యాలు, మంచి సువాసన వచ్చినటువంటి వట్టి వేళ్ళు, యాలకులు ఇచ్చేవన్నీ తెలిసిన అవన్నీ కూడా చక్కగా పట్టు వస్త్రంలో చుట్టి దానికి పూజా కార్యక్రమం చేసి పూర్ణాహుతి దేవత అనుష్ఠాన దేవత అధిష్టాన దేవత చేసి ఆ తరువాత దానికి ఆజ్ఞ అధికారం చేసి మొట్టమొదటిగా పూర్ణాహుతి సమర్పణ చేస్తారు. దానివల్ల వాళ్ళందరికీ కూడా పూర్ణమైనటువంటి ఫలం కావాలి అని కోరుకుంటాం. మంది తెలియక మీతో ఎవరో అందరికీ కొంతమంది మాత్రం తెచ్చి కొన్ని పదార్థాలు హోమంలో వేస్తారు. అలా వేయకూడదు. అలా వేయకుండా ఉండడం వచ్చే దేవస్థానానికి మీకు అందులో వేయాల్సిన పదార్థాలు మీకు ఇస్తుంది. అగ్నిదేవుడు వాహనంగా అగ్నిదేవుడు భగవంతుడికే దేవతలు తెచ్చి ఆహారాన్ని స్వీకరణ చేస్తారన్నమాట. మనకు నచ్చిన పదార్థాలు వేసేస్తుంటే ఈ ఇంత హోమం చేసిన అంతా వృధా అయిపోద్ది. దేవతలకి ఇది మంచి పవిత్రమైన ఆహారం మనం ఇస్తున్నాం. ఆ ఆహారం వేస్ట్ అయిపోద్ది. మీరు తెలియక ఏమో ఇంతే తెచ్చిన పళ్ళు లేకపోతే కాయలో లేకపోతే తెచ్చేవో కొంతమంది అందరికి కాదు వేస్తా తెగించి అలా వేయకూడదు. దేవస్థానం ఏవైతే ఇచ్చిందో అవి మాత్రమే మీకు. అందుకే నిన్నైతే ఏవైతే ఇవ్వాలో అవన్నీ దేవతలు ఇస్తుంది. అవి మీరు వేయాలి. వేస్తే దేవతలు చక్కగా
అగ్నిదేవుడు ఆహారం అందించినట్టు ఉంటుంది. చత్వారి పంచ షడ్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ సప్తదే అగ్నే సమిధ సప్త యజ్ఞా సప్తర్షయ సప్తధామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్వా యింద్ర సప్తయో హేరామనస్వా హృదయరణే प्रज्ञान विद्यां बुद्धिं श्रियं बलम् आयुष्यं तेजः आरोग्यं देहि मे कल्यवाहन श्रियं देहि मे परमेश्वरी ओम नमः नमस्कार ब्रह्मणటువంటి భక్తిలో మనసైన అమ్మవారిని గుడి దృశ్య దృష్ట్య మనస మనస వచస వచస తదా తదా ప్రజ్ఞాం ప్రజ్ఞాం కరాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః ప్రణామః అష్టాంగం అష్టాంగం ఉచ్యతే ఉచ్యతే అపరాధ అపరాధ సహస్రాని సహస్రాని క్రియంతే క్రియంతే అహర్నిశం అహర్నిశం మయా మయా దాసోహం దాసోహం వివిధిమాన్ మత్వ మత్వ క్షమస్వ క్షమస్వ పరమేశ్వరి పరమేశ్వరి రామదేవత రామదేవత స్వరూపిణి స్వరూపిణి శ్రీ శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి మహాకాళి మహాకాళి మహాసరస్వతి మహాసరస్వతి త్రిశక్తి త్రిశక్తి స్వరూపిణి స్వరూపిణి చండీ దేవత చండీ దేవత స్వరూపిణి స్వరూపిణి ఆమ్రవణ ఆమ్రవణ సంభవ సంభవ శ్రీ శ్రీ మౌళమ్మ మౌళమ్మ దేవత దేవత జోన్నమః జోన్నమః సాష్టాంగ సాష్టాంగ నమస్కారం నమస్కారం సమర్పయామి సమర్పయామి. ఈ రోజు మీరు ఏ ఉద్దేశంతో ఈ చంద్రవమ్మలో పాల్గొన్నారో వృత్తిలో గాని విద్యలో గాని ఉద్యోగంలో గాని వ్యాపారంలో గాని వ్యవసాయంలో గాని అన్ని విధాలా కూడా త్రిశక్తి స్వరూపమైన మౌనమాలు కాపాడాలని చెప్పి కోరుకుంటూ మీ స్థానాలు మీరు కూర్చోండి. ఒకసారి స్థానంలో విశేషమైన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు భాగస్వాములు ఉంది. సుదర్శన హోమవుతాయి కానీ మహాలక్ష్మి హోమవుతాయి కానీ అమ్మవారి సన్నిధిలో
కార్యక్రమాలు చేసడం జరిగింది. అలాగే నిన్న రోజున అమ్మవారికి 1,00,000 గాజులతోటి అలంకరణ చేద్దాం అనుకుంటే సుమారు 9 లక్షల పైన గాజులు రావడం జరిగింది. అదంతా కూడా ఇటువంటి నోటి మాట మీద వచ్చింది. ఇదంతా కూడా అమ్మవారి యొక్క శక్తి మహిమ అమ్మవారి మీద ఉంచుకున్న మీ అందరి యొక్క అభిప్రాయం కాబట్టి. అలాగే ఈ శ్రావణ మాసం 4వ శుక్రవారం అంటే ఆగస్టు 15వ తారీఖున, అలాగే 5వ శుక్రవారం 22వ తారీఖున ఈ 2 రోజులు కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగా అంటే ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చాయి. ప్రతి సంవత్సరం 4 శుక్రవారాలు వస్తాయి. మేము 3వ శుక్రవారం కానీ 4వ శుక్రవారం కానీ ఓ రోజున మల్లశివుడితో స్వామిగా చేయించడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చిన వాళ్ళని భక్తుల యొక్క ఒత్తిడి తాకిడి వల్ల ఇంకో శుక్రవారం పెంచడం జరిగింది. కానీ మీరు అందరూ గమనించుకుని 4వ శుక్రవారం కానీ 5వ శుక్రవారం కానీ అమ్మవారి సన్నిధిలో స్వామికి వరదశోతాలు జరుగుతాయి కాబట్టి మీరందరూ కూడా ఫోన్లలో పేరు నమోదు చేయించుకుని మీరందరూ రండి. మీరు ఏమి ద్రవ్యాలు తీసుకోవడం అవసరం లేదు. ద్రవ్యాలన్నీ కూడా దేవస్థానం వారు ఇస్తారు. దీనికి ఎటువంటి రుసుము కూడా లేదు. కాబట్టి మీ అందరి చేత కూడా మేము యథావిధిగా అమ్మవారి యొక్క వరదశోతాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది గమనించి ఈ 2 రోజుల్లో మీరు బుక్ చేసుకుని దావసనం కోరుతున్నాం. అలాగే మీ అందరికి కూడా ఆశ్రితం చేయడం జరుగుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగానే మీరు వృత్తిలో కానీ, విద్యలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ మీరు ఏ కోరికతో కోరుకుని ఈ రోజు కూర్చున్నారో మీ అందరి కోరిక నెరవేరాలని చెప్పని శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, చండీ దేవత అయిన మౌడమ్మ రాక్షసులు మీ అందరి మీద ఉండాలని కోరుతున్నాను. అలాగే మీరు నమస్కారం చేస్తూ మీ మనసులో ఏ కోరికతో అనుకున్నారో అది తలుచుకుంటూ ఉండనమ్మా. మేము ఆశీర్వదం చేస్తాం. ఆశీర్వదం చేసినటువంటి అక్షంతలు ఇక్కడే ఉంటాయి. మీకు ఆశీర్వదం మీరు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన హోమ ద్రవ్యాలు మీకు దేవస్థానం వారు ఏ హోమ ద్రవ్యాలు ఇచ్చారో అదే మీరు దీంట్లో వేయాలి. ఎందుకు విధానం చెప్తారంటే ఏ ద్రవ్యం వేయాలన్నది నిర్ణయించి చేయడం జరిగింది. కాబట్టి మీకు అవి ఇచ్చినవే మీరు దాంట్లో వేయండి. ఒక ప్రదర్శన చేయండి. మీకు ఇక్కడ ఆశ్రమం చేసినటువంటి అక్షంతలు ప్రసాదాలు కూడా ఇవ్వబడతాయి. అవి తీసుకుని అలాగే భోజనం టికెట్ కూడా ఇస్తారు. అది తీసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని మీరు భోజనం చేసి ఇంటి వెళ్ళి కోరుతున్నాము. అందరూ కూడా నమస్కారం చేస్తున్నాను. శ్రీ బాలక దేవత పునః చండీ దేవత ఆశీర్వదిస్తూ మనోవాయించారుస్తూ ఓం అగ్నేయ సుధారాయ స్మాన్ విశ్వాన్ దేవ గజాన విద్వాన్ మధ్యపర శుక్రాది భాగమే బ్రహ్మణ్యం మదం జాగ్రత్త యదుగోదం జన విష్ణుద విద్వాన్ విద్వానిగానే క్షాగ్రమధయామే విందే రక్తజన భిక్షమాణాః సమర్పణే దశంజనం గణాగణం మానగాణాః ప్రియపరమగుణాధో రాగమిత్ర విద్వానిదేవ నమస్కారం మొదలే గుర్తే బండి ఉన్నారు. నమస్కారం రక్షణాయ మహాదేవ్య భగవాయ అహం భూయా సముద్రవస్తమానానాం ये देवयाना वरुणयाना तवाना आक्षीयमा नमः पार्वती वरे हर हर महादेव सर्वापराधान् क्षम्यताम्
చేయాలి. అయిపోయిన వాళ్ళు అందరూ పూర్ణాలు చూసి 50 స్థానాల వరకు కూర్చోండి. సన్నాయి బ్యాలెన్స్ మనం దర్శనాలు తీసుకువెళ్తారు అందరినీ. ఎక్కడ కూర్చొని ఎవరో రావచ్చు.